సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం అయితే మహబూబ్నగర్ అయితే పోతున్నాం. మహబూబ్నగర్ ఎందుకో మీకైతే చెప్తా, ముందు అయితే మీకు కూడా తెలుస్తుంది. ఇది మా చెల్లెల కోసం అయితే తీసుకుపోతాం. పల్లీలు మహబూబ్నగర్ ఎందుకు పోతున్నాను అంటే, ఈ షాక్ అబ్జర్ ఉంది కదా, షాక్ అబ్జర్ మొత్తం పోయింది. షాక్ అబ్జర్ చేంజ్ చేయడానికి పోతున్నా. ఇంకోటి వచ్చేసి సర్వీసింగ్ అయితే అయింది. సర్వీసింగ్ అయితే చేయాలి మనం. రైట్ గైస్, పోదాం. చూస్తున్నా కదా షాక్ అబ్జర్ ఎట్లా దుంకుతుందో. షాక్ అబ్జర్ కోసమే పోతున్నాం మనం మహబూబ్నగర్ అయితే. అట్లనే మా చెల్లెలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కలుసుకుంటూ పోతామని. చూస్తున్నా కదా సౌండ్ ఎట్లా వినిపిస్తుందో. మెల్లగా పోతున్నా, లేకుంటే ఎప్పుడైనా కానీ ఈ రోడ్ మీద మనకు 40-50 అని మెయింటైన్ చేస్తాం. కానీ ఇప్పుడు ఏం చేస్తాం, 30 అంటే చిన్న యాక్సిడెంట్ అయితే అయింది. రైట్, మన బండి నుంచి కాదు, మా బాబాయ్ బండి తీసుకుపోయింది. అంటే టైర్ వేపిని కానీ పోయింది. ఆ బ్లాగ్ తీద్దాం అనుకున్నా కానీ నీ రీజన్స్ వల్ల అయితే తీయలేను. అన్న అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. అన్న అవుతాను. మాది ఇక్కడ లుక్చెల్ల. అక్క మీరు అట్లా డైరెక్ట్ అడిగితే డౌట్ రా. డైరెక్ట్ అడిగితే నిద్ర లేపారని ఊరు పేరు చెప్తాను. నేను ఏదో నేను సెంట్రల్ క్వశ్చన్స్ ఇంటర్నేషనల్ క్వశ్చన్స్ అడిగినట్టు ఫీల్ అవుతున్నా. సరే సార్, పోతా. వామ్మో గాయ్స్, మెడమోళ్ళు చూడు, ఎన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు 7 కిలో వచ్చింది. అవునా, అది తొందరగా తిరగలేదు. ఏ ఊరు అంటే కాలం చూపినట్లు. అంటే సడన్గా అడిగేటప్పుడు ఇంతకు ఎవరో ఈమె, ఏంది ఈమె అని నాకు అప్పుడే డౌట్ లాగా అట్లా అనిపించింది. అందుకోసం సరిగ్గా మాట్లాడలేకపోయినా. తనేమో డైరెక్ట్ మీ ఊరు తెలియకుండా అంటున్నావు. ఏం సర్వీస్ ఇక్కడ సర్వీసింగ్ చేయాలి. సర్వీసింగ్ వేరేశ్వరం ఓపెన్ అయింది, సపరేట్ ఫిట్టింగ్ చేయాలి. ఏంటబ్బా ఇది, సోనాలికా షోరూమ్ దగ్గర అంట. ఏడున్నది అది, ఫాస్ట్ అయితే కట్. ఎక్కడ సర్వీసింగ్ చేయాలి. సర్వీసింగ్ ఇంకా షాకాలు లేదా ఎంటీది బ్యాక్ సైడ్ షాకాలు ఉన్నది చూడండి బైక్ మాది. సూపర్, ఇట్లా ఉన్నది ఇంత గుర్రం లాగా. మన 210 ఎక్స్పల్స్ ఎప్పుడు వస్తుందండి? మార్చిలోనా? మేము ఏం చేస్తున్నామంటే 210 కోసము ప్రీ బుకింగ్ తీసుకుంటున్నాము. ప్రీ బుకింగ్ ఎందుకంటే కస్టమర్కి ఆ కలర్ ఈ కలర్ అని చెప్తారు కదా. ప్రీ బుకింగ్ తీసుకున్న తర్వాత ఆ కలర్ తీసుకుంటాము. చూడండి, హర్లీలు వచ్చినాయి కొత్త ఎక్స్పల్స్. इसका टेस्ट ड्राइव ले सकते हैं? टेस्ट ड्राइव ఓకే. సో గైస్, ఫైనల్ అయితే మనం ఈ బైక్ అయితే టెస్ట్ డ్రైవ్ అయితే తీసుకుంటాం. ఇది ఆరెంజ్ కలర్, ఇది రెడ్ కలర్, ఇది బ్లాక్. చిన్న వెహికల్ లాగా ఉంటుంది, అట్లా వచ్చింది. సౌండ్ అయితే వెర్రీ లెవెల్ అయితే ఉన్నది. టాప్ మాత్రం సూపర్ ఉన్నది, సూపర్. సిక్స్ గేర్ కదా ఇది. ఫస్ట్ గేర్లో ఎంత పోతుందో చూద్దాం.
జట్కిస్తుందని ఫస్ట్ గేర్ అంతేనా? ఫస్ట్ గేర్ అంతేనా? 35నా? అంటే ఫస్ట్ గేర్లో 35 ఉంటే లిమిట్ కొట్టుకుంటుంది. ఫస్ట్ గేర్లో ఇట్లా పికప్ తోటే ఉంటుందా? అప్పుడే ఇట్లా జట్కిచ్చింది. ఒకటి ఫస్ట్ గేర్ తీసిన తర్వాత నుంచి అయితే పికప్ అయితే మంచిగా గట్టిగా అయితే పడుతుందని అనుకుంటున్నా. ఇదిగో ఫస్ట్ గేర్ ఇప్పుడు వచ్చింది. అప్పుడు ఎందుకు అట్లా జట్కిచ్చింది? నాకు అందుకోసం డౌట్ అనిపించింది. ఇక్కడ వేసుకున్నా మాట్లాడుతున్నాను. ఇట్లున్నది జూన్కి అయితే బాగుంది. ఇప్పుడు మనం ఎక్స్పల్స్ 210లో ఇదే హెడ్లైట్ వస్తుందా? ఇది కాకుండా ఇది మొత్తం ఇది వస్తుందా? ఒకసారి ఆన్ చేయాలి. సపరేట్ హెడ్లైట్ ఆన్ చేయాలి. లైట్ తీసుకొచ్చి ఇట్లున్నది హెడ్లైట్ అయితే. పికప్ మాత్రం వేరే లెవెల్ ఉన్నది కానీ నాకు ఫస్ట్లోనే జట్కిచ్చింది. నేను షాక్ ఆఫ్లో డబల్ సింగిల్ ఇచ్చింటే బాగుంటుండే కదా.